జరిగినప్పటికీ కూడా మేము ఒకటి డెవలప్మెంట్స్ విషయం తీసుకుంటున్నాం. అలాగే 6 పథకాలు ఏదైతే 6 గ్యారెంటీలు మన రేవంత్ రెడ్డి సార్ చెప్పున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ విషయంలో కానీ అలాగే ఇంకో 3వ ఎజెండా మరి మేయర్ డిప్యూటీ మేయర్ గారు మరి వాళ్ళు కూడా రాజీనామా చేయాలన్న ఒక డిమాండ్ కూడా మేము ఈరోజు చేస్తూ వచ్చాం. ఆ విషయంలో ఈరోజు సభ నిర్వహణ కూడా జరగకపోవడం వల్ల మాకు ఈ ఎజెండా మీద డెవలప్మెంట్స్ మీద సభ కౌన్సిల్ జరగలేదు. వచ్చే సభ వాయిదాకి అయి ఉంటుంది. ఏ విధంగా నాకు ఒక విన్నపం, ఒక డిమాండ్, మీరు అఫీషియల్స్ అందరినీ కూడా ఆల్ పార్టీస్ కార్పొరేటర్స్ అందరినీ కూడా సమానంగా చూసి వాళ్ళ డెవలప్మెంట్స్కి ఫండ్ నిధులు కేటాయించమనేది నాకు. కేసీఆర్ గారు మేము అందరితో కలిసి డెవలప్మెంట్ కోరుకుంటున్నాము, మా పార్టీ ఉద్దేశం అన్నారు, దాని గురించి ఖచ్చితంగా కేసీఆర్ సార్ ఏదైతే అన్నారో మేము ప్రజలకి డెవలప్మెంట్ అంటే సిటీ డెవలప్మెంట్స్తో పాటు పబ్లిక్కి పథకాలు అమలు చేయడమే మా ఒక పార్టీ నినాదం. ఆ విధంగానే ఆయన చెప్పిన విధంగానే మేము నడుచుకుంటున్నాం. కాకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి సార్కి పబ్లిక్ ఎవరికైతే ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టినప్పుడు కానీ వాళ్ళ ఒక కోరిక మేరకు 6 పథకాలు 6 గ్యారెంటీలు చెప్పారు, అది అమలు చేయాలనేది మా ఒక డిమాండ్. మా డెవలప్మెంట్స్ కూడా నిధులు ఇవ్వాలనేది మా డిమాండ్. ఈ 9వ సమావేశంలో ప్రజలకు సంబంధించిన అనేక విషయాలు, ముఖ్యంగా వాటర్ వర్క్ సమస్యలు, ఎక్కడ యూజీడీ పైప్ లేవు, యూజీడీ పైప్ లైన్ లేకపోవడం, ఎస్టీపీ లేకపోవడం వల్ల మురుగునీరంతా చెరువులోకి వస్తుంది. ఆ చెరువులోనే వినాయకుడిని వేస్తున్నాము, బతుకమ్మని వేస్తున్నాము, గుర్రపు డెక్క పెరుగుతుంది, గుర్రపు డెక్క వల్ల దోమలు పెరుగుతుంది. మీరు చూస్తే జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం గోడ పక్కన మురికి కుప్పంగా ఉంది. అక్కడ మీరు విజువల్స్ తీసుకుంటే పరిస్థితి సెంటర్ ఆఫ్ సిటీ విఆర్టీస్ ఉన్న దగ్గర ఈ విధంగా ఉంటే బస్తీల విధంగా మీరు ఆలోచించుకోవచ్చు. మరి నాలా డీసెల్టింగ్ పనులు జరగలేదు, ఈరోజు రోడ్ల పనులు అట్లనే ఉన్నాయి, అనేక సమస్యలు ఆ విధంగా పెండింగ్లో ఉన్నా ఈరోజు మరి ఏమీ చేయలేని కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కూడా చైర్మన్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు. కాబట్టి వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేక మరి ఇటు గతంలో చేసిన పాపాలు బయటకు వస్తాయన్న భయంతో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి కేవలం మేయర్ రాజీనామా చేయాలన్నటువంటి ఒక లైన్లో ఈరోజు సభ నడవకుండా చేసింది. నేను అడుగుతున్నా, మేయర్ రాజీనామా చేయాలంటే మీరు బయట మేయర్ ఇల్లు ముట్టడించండి, జిహెచ్ఎంసీని ముట్టడించండి, మీ దగ్గర బీజేపీ కార్పొరేటర్ తీసుకుని వాళ్ళతో రాజీనామా చేయించండి. మీ పార్టీలో చేతనేమో రాజీనామా చేయక్కర్లే, మేయర్ మీ పార్టీ నుంచి వెళ్ళిపోతే రాజీనామా చేయాలా? ఇది ఎక్కడ న్యాయం? అంటే మీకు మీ దగ్గరకు వస్తే గంగలో మునిగి వచ్చినట్టు, లేకపోతే మీ దగ్గర నుంచి వెళ్ళిపోతే డ్రైనేజ్లో వచ్చి వచ్చినట్ట, ఇది ఎక్కడ న్యాయం ఉంటుంది? ఇది తప్పు. కేవలము బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత పాపాలు బయటపడతాయని చెప్పి ఇప్పుడు చేతకంతనం బయటపడతాయని చెప్పి ఇద్దరు కలిసి రేపు ఇద్దరు కలిసిపోయే పార్టీలే, విలీనమయ్యే పార్టీలే ఈరోజు ప్రజా సమస్యల చర్చకు రానియకుండా కావాలని ఎత్తుగడతోటి ఈరోజు ప్రజా సమస్యల చర్చకు రాని కూడా అడ్డుకున్నారు.